ఇది ముందు తీసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఇంకా కింద అల్వేర్ మంగాపురంలో దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి కాబట్టి బస్ను అయితే తీసుకున్నాం మేము. బస్సులో ఇంకా ముగ్గురం అయితే పైకి వెళ్ళిపోయాము. మా వారైతే కత్తిరింపులు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. సో ఇంకా బస్ స్టాప్ దగ్గరలోనే మనకు ఒక 5 minutes వాకబుల్లోనే వెంకటాద్రి నిలయం అని చెప్పి ఒక కాంప్లెక్స్ అయితే కట్టారు. ఇది 6 months అయిందంట కట్టి. సో ఇంకా అక్కడ తను కత్తిరింపులు ఇచ్చేసి అలాగే తను ఫ్రెష్ అయిపోయారనమాట. సో అక్కడ మేము ఒక లాకర్ తీసుకున్నాము, అది కూడా ఫ్రీ లాకరే. సో ఆ లాకర్స్ కూడా చాలా బాగున్నాయి, అంత నీట్గా ప్రజెంట్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కానీ అక్కడ వెయిటింగ్ హాల్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందే మనం వరాహ స్వామి దగ్గరికి అయితే వెళ్తాం కదా. సో అలాగే మేము ఇప్పటి వరకు 2-3 times వచ్చినాం కానీ ఆయన దర్శనం అవ్వలేదన్నమాట. అందుకని ముందు ఎంత లేట్ అయినా కానీ ముందు ఆయన దర్శనం చేసుకొని వెళ్దామని అనుకున్నాము. సో వరాహస్వామి దర్శనము బాగా అయ్యింది, అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు. అయినా కానీ మేము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట బయటికి. మనం అలా బయటకు రాగానే పక్కనే కోనేరు ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళి వాటర్ అయితే చల్లుకున్నాము. సో దట్ మంచి ఉంటుందని చెప్పేసి. ఇంకా పక్కనే మనకి శివయ్య కూడా ఉంటారు, అక్కడ కూడా దర్శనం అయిపోయిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. సో చూసారా, తిరుమల అంటేనే ఒక వైబ్ అండి, ఒక ఎమోషన్ అని కూడా చెప్పచ్చు. ఎంత మంచిగా ఉంటుందో కదా. సో ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మేము ఇంకా అక్కడ ఆలస్యం చేయకుండా మళ్ళీ బయటకు వచ్చేసరికి చీకటి పడిపోతుందని చెప్పేసి త్వరగా అందరమే వీడియోస్ తీసుకున్నాను, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనకి 8 PM అయితే దర్శనం ఉంది. సో అయినా కానీ అక్కడ ఏం చూడట్లేదు, ఆ డేది కాబట్టి పంపించేస్తారనమాట. కంప్లీట్ దర్శనం టైం అయితే 4.5 hours పట్టింది. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.